వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. దళిత వైద్యుణ్ణి అంతు చూసిన దమనకాండ. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్ మీకు గుర్తున్నారు కదా. కరోనా టైంలో మాస్కులు లేవన్నందుకు ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూద్దాం. డాక్టర్ సుధాకర్పై విశాఖ పోలీసులు నడి రోడ్డుపై పట్టపగలు జరిపిన దాడి అత్యంత హేయమైనది. ఒంటిపై చొక్కా లేకుండా ఆ వైద్యుణ్ణి పోలీసులు పెడరెక్కలు విరిచి వెనక్కు కట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి అనంతరం చేతులు వెనక్కి కట్టి ఉండగానే ఎండకు మాడుతున్న రోడ్డుపై వెల్లికిలుగా పడేసిన అమానవీయ దృశ్యాన్ని మన మెదడులోంచి తుడిచేయటం కష్టం. కరోనా మొదటి దశ సమయంలో వైద్యులకు మాస్కులు, పీపీఏ కిట్లు అందించడం లేదని మీడియాకు చెప్పటం డాక్టర్ సుధాకర్ చేసిన నేరం. మిగతా పరిణామాలన్నీ దాని పర్యవసానాలే. దళితుడైన డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడిన వీడియో బయటకు రాగానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించి దాని ఆధారంగా ఆయన్ను సస్పెండ్ చేశారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారంటూ ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. మే నెల 16న మద్యం సేవించిన డాక్టర్ సుధాకర్ అక్కయ్యపాలెం దగ్గర జాతీయ రహదారిపై కారు ఆపి ఏదో మాట్లాడుతూ ట్రాఫిక్ను ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆయనపై లాఠీని ప్రయోగించారు. చేతులు వెనక్కి విరిచికట్టి రోడ్డుపై పడేశారు. వైరల్ అయిన ఈ వీడియో 7 పోలీసులు డాక్టర్ సుధాకర్ను చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాధటం కనపడుతుంది. అక్కడి నుంచి ఆయన్ను కేజీహెచ్కి, తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణంపై టీడీపీ నేత వంగలపూడి అనిత రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు విచారణ ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్ను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దాంతో ఆపరేషన్ కప్పిపుచ్చుట మొదలైంది. హైకోర్టు 18వ తేదీన కేసు విచారణ తీసుకుని 20వ తేదీన నిందితుడిని తన ముందు హాజరుపరచాలని ఆదేశించగా 13వ తేదీన మెంటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ను పరిశీలించి ఆయన మానసిక స్థితి బాగోలేదని రిపోర్ట్ ఇచ్చారు. మరుసటి రోజు మరో 4 వైద్యుల బృందం కూడా అక్కడకు వెళ్ళి డాక్టర్ సుధాకర్ను పరిశీలించి అదే నిర్ధారణకు వచ్చారు. ఆయనకు చికిత్స జరుగుతున్న కారణంగా కోర్టుకు తీసుకురాలేమని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పెట్టగలమని ప్రభుత్వం విన్నవించింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని, అవి న్యాయమూర్తుల కళ్లకు కనపడతాయన్న భయంతో ఆ చికిత్స సాకు చెబుతున్నారని అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి పేర్కొన్నారు. దానితో హైకోర్టు డాక్టర్ సుధాకర్ను ఉంచిన ఆసుపత్రికి వెళ్ళి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసి తమకు నివేదిక సమర్పించాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశించింది. ఆ ప్రకారం 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ సుధాకర్తో ఏకాంతంగా 2 గంటల సేపు మాట్లాడి తన నివేదిక హైకోర్టుకు అందించారు. డాక్టర్ సుధాకర్ ఒంటిపై 6 గాయాలున్నట్లు అందులో పేర్కొన్నారు. ఫోటోలు కూడా జత చేశారు. మొదట హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో డాక్టర్ సుధాకర్ ఒంటిపై ఒకే గాయం ఉందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రభుత్వ వైద్యుల రిపోర్టు జత చేశారు. డాక్టర్ సుధాకర్కు మానసిక రోగం ఉందని వైద్యుల ద్వారా చెప్పించారు. అక్కయ్యపాలెం ఘటనకు సంబంధించి కోర్టు ముందు ప్రభుత్వం దాఖలు చేసిన వీడియో కూడా ముక్కలుగా అతికించిన వీడియో. హైకోర్టు న్యాయమూర్తులు అది గమనించలేనంత మందబుద్ధులని పోలీసులు ఎలా అనుకున్నారో మరి మనకు అర్థం కాదు. మొత్తం మీద ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ సుధాకర్ హైకోర్టు ధర్మాసనం మెజిస్ట్రేట్ను పంపుతుందని పోలీసు అధికారులు ఊహించలేకపోయారు. ఆ మెజిస్ట్రేట్ నివేదిక ఈ ఆపరేషన్ కప్పిపుచ్చుటను విప్పి చూపించింది. గాయాల విషయంలో పోలీసులు కోర్టు ముందు చెప్పిన మాట అబద్ధం. దాఖలు చేసిన వీడియో ఎడిట్ చేసిన వీడియో. ఆయన మానసిక స్థితి బాగోలేదన్న మాట కూడా కల్పితం. మెజిస్ట్రేట్ దాఖలు చేసిన డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం చూస్తే ఆయన మానసిక స్థితిలో తేడా ఉందని అనుకోలేమని ధర్మాసనమే వ్యాఖ్యానించింది. ఇదంతా చూస్తే ఈ వ్యవహారంలో ఏదో కుట్ర ఉన్నట్లు కనపడుతుందంటూ కేసును సిబిఐకి అప్పగించింది ఉన్నత న్యాయస్థానం. నిజానికి ఈ కేసులో పైన చెప్పిన వాటికన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అక్కయ్యపాలెం ఘటనకు సంబంధించి డాక్టర్ సుధాకర్పై పోలీసులు కేసు పెట్టారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం వంటి నేరాభియోగాలు ఆయనపై మోపారు. ముందు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళారు, తర్వాత కేజీహెచ్కి, అక్కడి నుంచి మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్లారు. ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎక్కడకు తీసుకువెళ్ళాలి? 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో ఇది చాలా కీలకమైన చట్ట నిబంధన. డాక్టర్ సుధాకర్ విషయంలో ఈ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అన్న అత్యంత ముఖ్యమైన అనివార్యమైన విధిని పోలీసులు ఎగ్గొట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారు ఎవరి కస్టడీలో ఉండాలన్నది కోర్టు నిర్ణయిస్తుంది. నిందితుడికి వైద్య చికిత్స లేక వైద్య పరీక్షల అవసరం అని భావిస్తే కోర్టు నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించి ఆసుపత్రికి పంపిస్తుంది. అలాంటిది ఏమీ లేకుండానే డాక్టర్ సుధాకర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ షార్ట్కట్ చాలా అసాధారణమైనది, ప్రమాదకరమైనది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాటల్లో మనకు ఒక క్లూ దొరుకుతుంది. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు విచారణకు చేపట్టిన రోజున ఆయన బెంచ్ ముందు మాట్లాడుతూ రాజకీయాల కోసం కోర్టులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి జగన్ను సుధాకర్ దూషిస్తున్నట్టు వీడియో ఉన్నాయని చెప్పారు. ఈ రెండవ మాట ముఖ్యం. డాక్టర్ సుధాకర్ జగన్ను దూషించిన మాట నిజమే, వీడియో కూడా ఉంది. జగన్ను దూషించాడు కాబట్టి ఆయన్ను డ్యూ ప్రాసెస్ లేకుండా పిచ్చాసుపత్రికి పంపారన్నమాట. అడ్వకేట్ జనరల్ తన నోట చెప్పకుండా ఒప్పుకున్న మాట ఇది. డాక్టర్ సుధాకర్పై పోలీసుల దాడి విషయం కోర్టుకు రావటాన్ని ఆయన న్యాయ వ్యవస్థ దుర్వినియోగంగా వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, ఆఖరికి నియంతృత్వం రాజ్యమేలే దేశాల్లో కూడా నిందితుడిని కోర్టు ముందు నుంచోబెట్టడం అనే డ్యూ ప్రాసెస్ను ఉల్లంఘించరు. కోర్టులను డమ్మీలుగా చేస్తారేమో కానీ అసలు కోర్టులు లేకుండా చేయరు. ఈ డ్యూ ప్రాసెస్ను నిర్దేశిస్తున్న చట్టాలను తుంగలో తొక్కి విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్ను నేరుగా పిచ్చాసుపత్రికి పంపటం అడ్వకేట్ జనరల్ స్థానంలో ఉన్న న్యాయాధికారికి నేరంగా కనపడకపోవటం పెను విషాదం. హైకోర్టు ఆదేశం ప్రకారం దర్యాప్తు జరిపిన సిబిఐ 5 పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ధర్మాసనానికి నివేదిక సమర్పించింది. డాక్టర్ సుధాకర్పై కూడా కేసు నమోదు చేయాలంది. కానీ సిబిఐ ఈ నివేదిక సమర్పించే నాటికి డాక్టర్ సుధాకర్ లేరు. 55 ఏళ్ల వయసులో 2021 మే 23న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. మాస్కులు ఇవ్వటం లేదన్నందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. నడి రోడ్డుపై పోలీసులు అత్యంత అమానవీయంగా బంధించి దండించి పిచ్చాసుపత్రి పాలు చేశారు. ఎంత హేయమైన నేరాలకు పాల్పడిన వారైనా కోర్టులు నేరం తేల్చకముందే ప్రజాస్వామ్యంలో శిక్షించవచ్చా? చిన్న తప్పు చేసినందుకు దుర్మార్గమైన శిక్షకు గురైన ఆ వైద్యుడి హృదయం ఎంత క్షోభించి ఉండాలి. డాక్టర్ సుధాకర్ తల్లి లక్ష్మీబాయితో నేను మాట్లాడాను. సుధాకర్ను ఇంట్లో మున్నా అని పిలుస్తారట. మున్నా మొదటి నుంచి మితభాషి. అక్కయ్యపాలెం సంఘటన తర్వాత పూర్తిగా లోపల కుసించుకుపోయాడు అని ఆమె నాతో అన్నారు. సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ సుధాకర్ క్రమేపీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఆక్రోశించిన హృదయం చివరికి మొరాయించింది. ఆ దళిత విద్యార్థికుడికి అన్యాయం చేసిన వ్యవస్థను నడుపుతున్నవారు ఇంకా అదే నడక నడుస్తున్నారు. ఇది మన సమాజానికి సిగ్గనిపించడం లేదా?